81వ కీర్తన భాగం. ఈ 81వ కీర్తన భాగాన్ని కూడా ఆసాపు అనే భక్తుని యొక్క అనుభవంతో వచ్చిన కీర్తన అండి ఇది. ఈ కీర్తన భాగంలో ఉన్న 16 వచనాలు సారాంశం ఒకటే. ఎందుకంటే దేవుడు క్రీస్తు పూర్వం దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు దేవుని యొక్క మహిమను జ్ఞాపకం చేసుకోవడం కొరకు కొన్ని కట్టడలు విధించారు ఆనాడు. అమావాస వచ్చినప్పటికీ బోర ఊదేవారండి. ఆ బోర ఊదేవారిని ప్రవక్తలు అనేవారు. పౌర్ణం వచ్చేటప్పటికి పండగ చేసుకునేవారు. ఆ రోజుల్లో కట్టడది. అది అజ్ఞాన కాలం అని బైబిల్లో రాయబడి ఉంది. దైవ చిత్తము ఎరగని కాలం అది. కనుక దేవుని ప్రజలకు ఒక కట్టడగా చట్టంగా ఉండేదంట. అమావాస రోజున ఎందుకు బోరు దేవారంటే, అమావాస్య ఎలా ఉంటుంది చెప్పండి? అమావాస్య చీకటి కమ్మేది, చీకటితో నింపబడేది అమావాస్య. అందుకని అమావాస్య రోజుని చాలామంది ఏ ప్రయత్నం చేయరు, ఏ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టరు చాలామంది. పౌర్ణం అనేటప్పటికీ మంచి వెలుగుతో నింపబడతారు. అంటే చీకటికి తొలగిపోయి వెలుగు వచ్చిందని వారు ఆనందంతో ఆనాడు పండగ చేసుకునేవారంట. అమావాస్య రోజున బోరోదడం, పౌర్ణమి రోజున పండగ చేసుకోవడం. ఇది ఆనాటి దేవుని ప్రజల యొక్క కట్టడగా ఉండేది. ఎందుకొరకు దేవుడు దాన్ని చట్టంగా చేయమన్నాడంటే, చీకటిని పాపముగాను వెలుగును పరిశుద్ధతగాను వారు భావించాలనే ఆలోచనతో, చీకటి నుండి వెలుగులోకి దేవుడే నడిపించేవాడని తెలుసుకుంటారని ఆలోచనతో కొన్ని కట్టడలు, చట్టాలు ఆనాడు నియమించబడ్డాయి. దేవుని స్తోత్రం చెల్లించండి. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు నన్ను నడిపిన దేవా స్తోత్రము, నన్ను పిలచిన దేవా స్తోత్రము, దేవాది దేవా రాజాది రాజా. స్తోత్రం చెల్లిస్తారా? ఇలా పాటలు పాడుకునేవారు అంట వాళ్ళు. అమావాస్య వెళ్ళిపోయి పౌర్ణమి వస్తాను కానీ ఎంత ఆనందమో వారికి. కానీ ఆ చీకటిలోంచి వెలుగులోకి నడిపించి దేవుడంటూ ఉన్నాడని వారికి తెలుసు. మరణములోంచి జీవములోకి దాటించే దేవుడు ఉన్నాడని తెలుసు వారికి. కానీ ఆ దేవుని మాట వినడానికి ఇష్టపడేవారు కాదు. కానీ ఆ దేవుని కొరకు మాత్రము వారు పండగ చేసుకునేవారండి. వేళ క్రైస్తవులు కూడా పండగలంటే ఎంత ఆనందమో, పండగలు చేస్తే వాళ్ళు ఎంత ఆనందంతో పాల్గొంటారనండి. కనుక క్రైస్తవ లోకానికి పండగలు అనేవి లేవు. దేవుని స్తోత్రం చెల్లిందా? దేవుని మాట వినుటయే గొప్ప పండుగ. ఎందుకంటే ఈ కీర్తనలో ఆసాపు అనే భక్తుడు తన అనుభవాన్ని చెబుతూ, దేవుని ప్రజలు దేవుని మాట వింటే వారికి మేలు కలుగుతుంది. దానికి ముందు మాట అయ్యో అన్నాడు. ఎందుకన్నాడు అయ్యో అని? జరగకూడదు ఏదైనా జరిగితే అయ్యో అంటాం, అవునా కదా? అయ్యో అలా జరిగిందా అంటాం. ఆనాటి దేవుని ప్రజలు ఇశ్రాయేలు పండగలు తెగ చేసేవారండి. పండగలంటే ఎంత ఆనందమో వారికి. కానీ దేవుడు అంటాడు, ఈ పండగల వల్ల మీకు దొరికే ఆశీర్వాదం ఏమీ లేదు, పోయేదల్లా మీ జేబులో డబ్బులు, ఒంటిలో శక్తి పోద్ది. అవునా కదా? పండగ దండగా కాదా? దేవుడు అదే చెప్పాడు అన్నాడు. స్తోత్రం చెల్లించండి. పండగ అనేది ఎప్పుడొస్తా దండగా జేబులన్నీ అయిపోయి నీరసలు వచ్చేసిన తర్వాత ఈ పండగ దండగ అంట. ఎప్పుడు అయిపోయిన తర్వాత ఎందుకు మళ్ళీ
సంవత్సరం మళ్ళీ ఇదో మామూలే. దేవుడు అదే చెప్పుకొచ్చాడు. అందుకే ఆసాపాని భక్తుడు, అయ్యో ఇశ్రాయేలీలు దేవుని మాట వింటే ఎంత మేలు, హల్లెలూయా. దేవుడు కోరేది ఒకటేనండి, ఆయన మాట వినేవారుగా మనం ఉంటే నిత్యము పండగేనంట మనకి. స్తోత్రం చెల్లింతారు అందరూ. ఎందుకంటే సమస్త విధములైన కీడు నుండి తొలగించి మేలు చేస్తాడంట ఆయన. కనుక మనకు మేలు జరిగితే పండగ కాదా? మాట్లాడరేంటి? ఏదైనా కాదు మేలు జరిగిందనుకోండి, లేదా పొలం బాగా పండింది చేతికొచ్చిందనుకో, ఏం చేస్తారు? ఆనందంతో పలా వేసుకుంటారు, రకరకాల వంటలు వండుకుంటుంటారు, చక్కని నూతన వస్త్రాలు కొనుక్కుంటారు. మేలు జరిగితే ఎంత ఆనందమో. కనుక ప్రియులారా, పండగల వల్ల వచ్చే ఆనందం గొప్పది కాదు. దేవుని మాట వినే మనసు నీకుంటే దేవుడు సమస్త విధముల కీడుల నుండి నిన్ను తొలగించి మేలు చేస్తాడు. హల్లెలూయా. ఆ మేలు ద్వారా వచ్చే ఆనందమే గొప్పది. దేవుని స్తోత్రం చెల్లిందామండి. అందుకే దేవుడు కోరేది ఒకటే. ఆయన అంటాడు, ఆయన మాట వినుట శ్రేష్టమంట బలులు అర్పించుట కంటే. ఆయన మాట వినుట శ్రేష్టం. దేవుని ప్రజలు ఎప్పుడూ దేవుని మాట వినేవారుగా ఉండాలి. దేవుని మాట వినేవారుగా ఉంటే సమస్త కీడుల నుండి దేవుడు విడిపించి మేలు చేస్తాడు. ఎందుకంటే కీడు చేసేవాడు ఒకడు ఉన్నాడు లోకంలో. ఎవడాడు? సాతాను. వాడు మనకు ఏదో రకంగా కీడు తలపెడుతూనే ఉంటాడు. ఎవరో ఒకరిని ప్రేరేపించి మనకు కీడు తలపెడుతూనే ఉంటాడు. వాడు కీడు చేయటాడు పని. ఎటువంటి కీడు నుంచైనా తొలగించేది దేవుడు. దేవుని స్తోత్రం. కనుక దేవుని ప్రజలు ఎప్పుడూ దేవుని మాటను వినాలి. దేవుని మాట వినాలి. ఎందుకంటే దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు. నువ్వు దేవుని మాట వింటున్నావా లేదో చూస్తున్నాడు ఆయన. దైవ మందిరానికి వస్తున్నావు, దైవ సన్నిధికి వస్తున్నావు, దేవుడు తన దాసుల్లోంచి మాట్లాడుతున్నప్పుడు నువ్వు వింటున్నావో లేదో దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన అందరూ హృదయములను ఎరిగినవాడు. కాబట్టి ప్రియులారా, మనం దేవుని మాట వినేవారనుకుంటే మన జీవితంలో దేవుడు అనేక మేలులు జరిగిస్తాడు. మేలులే మేలులు, ఆనందమే ఆనందం. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలట దేవుని మాట వినేవారు ఉండాలంట. మేము వస్తున్నాం కాదండి, వింటున్నాము కాదండి అని మీరు అనొచ్చు. ఎలాగినాలో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. 19-20 2 వచనాలు చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోనే ఉంటుంది ఈ మాట. ఏంటమ్మా? మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవించెదరు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఎలాగుననే సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం చేస్తారా? ఎలాగెలా అంట దేవుని మాట సమ్మతించి వినాలటండి. సమ్మతించి అంటే అర్థం చెప్తారా? ఇవన్నీ తెలుగును సంస్కృతం కలిసి ఉన్న పదాలు ఇవి. ప్రతి పదానికి కూడా అర్థం ఉంది. సమ్మతిస్తున్నారా? మీరు సమ్మతిస్తున్నారా అంటారు. ఏదో సంఘపెద్ద గారు చెప్పబోయే గట్టిగా చెప్పండి, తప్పో ఉప్పో చెప్పేయండి. ఏంటండి? అసలు నాకు అర్థం కాదు. ఒప్పుకోవడమా? సమ్మతించడం అంటే ఒప్పుకోవడం అంటున్నారు ఆయన. ఇంకా అదొక అర్థం వస్తుంది, కానీ అసలైన అర్థం కావాలి. సమ్మతించడం అనగా ఇష్టపడ్డం అని అర్థం వస్తుందండి. స్తోత్రం చెల్లించండి.
చాలామంది దేవుని మందిరానికి రావడానికి వస్తారు, దేవుని మాటలు వినడానికి ఇష్టపడరు. పాటలు పాడడంలో ఆనందిస్తారు, పాటలు ఇష్టపడతారు. చాలామంది దేవుని మాటలు అంటే ఇష్టపడరండి. దేవుని మాటలు వినడానికి ఒప్పుకోరు, ఇష్టపడరు, సమ్మతించరు. ఇష్టపడి వినాలి అనగా ఇష్టపడ్డ వాళ్ళు మనసు అప్పగించుకుంటారండి. స్తోత్రం చెల్లిస్తారా? ఎవరి మాట అన్నా మనం వినడానికి ఇష్టపడ్డామనుకో, వారు చెప్పినవన్నీ కూడా మనము మనసు అప్పగించుకుని వింటాం. అలా నోరు తెరుచుకుని వింటారండి. ఆ మాటలన్నీ హృదయంలో పడిపోవాలని అంటూ మరి నోరు తెరుచుకుని అలాగా అలాగా అని చెప్పేసి వింటారు. సమ్మతించడం అంటే అది ఇష్టపూర్వకమైన మనసుతో, దేవునికి అప్పగించుకున్న మనసుతో వినాలి. కనుక ఎవరైతే సమ్మతించి దేవుని మాటలు వింటారో భూమి మీద ఉన్న మంచి పదార్థాలు అనుభవించే ఆశీర్వాదం ఇస్తాడండి. స్తోత్రం చెల్లించండి. ఆయన మాటలు వినడానికి ఇష్టపడకపోతే ఖడ్గము పాలవుతారంట. ఇది దేవుడు చెప్పిన మాట అండి. దేవుని స్తోత్రం. దేవుడే చెప్పిన మాట ఇది. దేవుని ప్రజలు ఎప్పుడూ దేవుని మాటలు వినడానికి ఇష్టపడాలి. దేవుని మాటలకు ఎప్పుడైతే నువ్వు ఇష్టపడతావో అప్పుడే దేవదేవుని యొక్క మాటలు నీకు మేలు చేస్తాయి. దేవుని స్తోత్రం చెబుదామండి. లోకపు మాటలు వినడానికి ఇష్టపడతావు, కానీ లోకపు మాటలు ఎప్పుడూ నిన్నేం చేస్తాయండి? బలహీనపరుస్తాయి. లోకపు మాటల్లో స్వార్థం ఉంది, పాపం ఉంది. కనుక లోకపు మాటలు వినడం వల్ల నీకు ప్రయోజనం లేదు. లోకపు మాటలు ఎప్పుడు నేను లోకం వైపు పరుగులు తీస్తుంది. లోకంలో పాపం ఉంది, అది నిన్ను పతనం చేస్తుంది. దేవుని మాటలు వినే మనసు నీకుంటే దైవ సన్నిధిని సహవాసానికి ఇస్తుంది. దేవుని స్తోత్రం. దేవుని సహాయాన్ని నీకు అనుగ్రహిస్తుంది. ఎందుకంటే దేవుడు ఒక్కడే నమ్మదగిన సహాయకుడు. మనుషులు ఎవరో నమ్మదగిన వారు కారు. లోకములో నానుకునేవారు ఎవరు నమ్మదగిన వారు కాదని బైబిల్లో చెప్పబడింది. దేవుడు ఒక్కడే నమ్మదగిన సహాయకుడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం దేవుని మాటలు వినడానికి మనసు పెట్టాలి, ఇష్టపడాలి, సమ్మతించాలి. అందుకనే జ్ఞానైన సొలొమోను సామెతల గ్రంథంలో 23వ అధ్యాయం 26లో ఈ మాట తెలియజేశాడండి. ఒకసారి చదవండి. 23వ అధ్యాయం సామెతల గ్రంథం 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకిమ్ము. నీ హృదయాన్ని నాకు అప్పగించుకుంటే నా మాటలు హృదయములోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాయో నా మార్గాలన్నీ నీ కన్నులోకి ఇంపుగా ఉంటుంది. దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవదేవుడిని ఆరాధించాలి, నేను దేవుని కార్యాలు చూడాలి. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో మనకు అర్థమవుతుందండి. దేవుని మార్గాలు ఎంత గొప్పవో రమ్యమైనవో మనకు అర్థమవుతుంది. ఎప్పుడంటే మన హృదయాన్ని దేవుడికి అప్పగించుకోవాలి. దేవుడు అడిగేది హృదయాన్ని. హృదయాన్ని మాత్రం ఇవ్వరండి చాలామంది. మనసు అప్పగించుకోవాలి, మనసు దేవునికి ఇవ్వడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి మనసును అప్పగించుకొని ఇష్టపడతావో అప్పుడు నీ హృదయముతో దేవుడు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. ఆయన మాటలు హృదయములో నీకు ముద్రిస్తాడు. ఆయన మాటలు ఎప్పుడే హృదయములో ముద్రించబడతాయో దేవుని మార్గాలు మనకి ఇంపుగా కనపడతాయి. హల్లెలూయా. లోకం వైపు చూడడం, లోకములు ఎవడో ఏదో చెప్పాడని అక్కడికి వెళ్ళాం, ఎవరో ఏదో ఇస్తారని ఆశ పెట్టుకోము, దేవునిపైనే ఆశ పెట్టుకుంటాం.
ఎందుకని ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్తమును చేయగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని మాటలు వినడానికి ఇష్టపడిన వారు, సమ్మతించిన వారు, ఒప్పుకున్న వారి జీవితాలు ఏ విధంగా దేవుడు దీవించాడో పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆదికాండం 7వ అధ్యాయంలో 5వ వచనం చదివినట్లయితే అక్కడ రాయబడి ఉందండి ప్రియులారా, నావాహు మనస్సాక్షి యుగములో నావాహు కొరకు రాశారు. అక్కడ ఆ విధంగా నావాహు చేశాడటండి. ఎందుకంటే నావాహు దేవునికి తన హృదయాన్ని అప్పగించుకున్న భక్తుడు. ఆది మానవులైన ఆదామవులు దేవునికి అప్పగించుకోలేకపోయారు. అప్పగించుకున్నంత కాలము కూడా సర్వ సమృద్ధిని పొందుకున్నారు. ఎప్పుడైతే దేవునికి అప్పగించుకోవడం మానేశారో శాపగ్రస్తులుగా మిగిలిపోయారు. తర్వాత దేవుడు మనస్సాక్షి యుగాన్ని ప్రారంభించినప్పుడు మనస్సాక్షి యుగములో నోవహు కుటుంబం దేవునికి అప్పగించుకున్న కుటుంబం. వారి హృదయాలు దేవునికి అప్పగించుకున్నారట. దేవుని మాటలు వినడానికి సమ్మతించారట. దేవుని మాటలు వినడానికి వారు ఇష్టపడ్డారటండి. దేవుని మాటలు వినడానికి వారు ఇష్టపడ్డారు కనుకనే దేవుడు వారితో మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుడు చెప్పిన ప్రకారంగా వారు చేయగలిగారు. ఎందుకంటే దేవుని మార్గములు వారి కంటికి ఇంపుగా కనపడ్డాయి. దేవుడు చేయబోయే కార్యాలన్నీ నమ్మారు. నోవహుతో దేవుడు చెప్పిన మాటలన్నీ నోవహు నమ్మాడు. నోవహు కుటుంబం అంతా నమ్మింది. కనుకనే దేవుడు చెప్పిన ప్రకారంగా ఆ ఓడను వారు నిర్మించడం ప్రారంభించారు. దేవుని స్తోత్రం. ఎంతమంది ఎన్ని రకాలుగా హేళన చేసినా, అవహేళన చేసినా, ఎంతమంది గేలి చేసినా వారు వైపు చూడలేదండి. వారు మాటలు వినలేదండి. దేవుని మాటల మీదే మనసు పెట్టారు వారు. దేవుని స్తోత్రం. దేవుని మాటలు మనసు పెట్టి దేవుడు చెప్పిన ప్రకారంగా చేశారు కనుకనే ఆ భయంకర జలప్రలయం నుండి విడిపించబడ్డారు, రక్షించబడ్డారు. నోవహు కుటుంబం ద్వారా మళ్ళీ నూతనమైన జనాంగాన్ని దేవుడు భూలోకంలో పుట్టించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని మాటలు వినడానికి ఇష్టపడితే ఎటువంటి భయంకరమైన కీడు నుంచి అయినా దేవుడు తప్పిస్తాడండి. భూలోక నివాసులందరూ సమస్త జీవరాశులు నశించిపోయానాడు జలప్రలయానికి. ఒక నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడిన కారణం ఒకటే, వారు దేవుని మాటలు వినడానికి సమ్మతించారు. దేవుని స్తోత్రం. దేవుని మాటలు వినడానికి ఇష్టపడ్డ కుటుంబం అది. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని మాటలు వినడానికి ఇష్టపడేవారిగా మీరుంటే ప్రతి విధమైన కీడు నుంచి దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. ప్రతి విధమైనటువంటి కొదువును దేవుడు తీరుస్తాడు. దేవుని మాట వినే మనస్సు నీకుండాలి. చాలామంది వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ దేవుని మాట వినే మనసు లేదండి చాలామందికి. స్తోత్రం చెల్లిందారా? చూడండి, ఆదికాండంలోనే 12వ అధ్యాయంలో మన పితరుడైన అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ దేవుని మాటలు వింటే, సమ్మతించి ఆయన మాటలు ఆలకిస్తే ఏం జరుగుతుందో తెలియజేశాడు. మొదటి నుంచి చదవండి కొన్ని వచనాలు. అది అబ్రహాముగా ఉన్నప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు ఆయనతో. తనతో మాట్లాడిన దేవుని మాటలు వినడానికి ఆయన సమ్మతించాడు, ఇష్టపడ్డాడు కనుక మరలా దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తూ వచ్చాడు ఆయనతో. ఇదిగో నీవు ఉన్న దేశాన్ని విడిచిపెట్టి, ప్రాంతాన్ని విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళు. అక్కడ నిన్ను గొప్ప జనాంగా చేస్తాను. నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను ఎవరన్నా కానీ ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదించబడతారు. నిన్ను ఎవరన్నా దూషిస్తే వారు శపించబడతారని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. అబ్రహాముతోనే కాదండి, ఈనాడు మనతో కూడా అదే విషయాలు చెప్తున్నాడు. మనల్ని పిలిచిన దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు మన తలగా ఉంచడానికే పిలిచాడు కానీ తోకగా చేయడానికి పిలవలేదండి. స్తోత్రం చెల్లిస్తారా? మన ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుని ఉద్దేశం. మనల్ని ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయడమే దేవుని ఉద్దేశం.
ఎవరన్నా మనల్ని చేర్చుకుంటే వారిని ఆశీర్వదిస్తున్నాడు, మనల్ని ఎవరన్నా దూషిస్తే వారిని శపిస్తున్నాడు దేవుడు. అంటే దేవుడు ఎంతగా మన పక్షమున కార్యం చేస్తున్నాడో చూడండి. స్తోత్రం చెల్లిస్తారా? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అని రాశారు. అంటే దేవుడు చెప్పిన ప్రకారంగా చేశాడండి, ఇష్టపడ్డాడండి. దేవుడు చెప్పిన ప్రకారంగా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, ఆ దేశం ఏదో తెలియకపోయినా నువ్వు బయలుదేరి వెళ్ళంటే వెళ్ళిపోయేవాడు ఆయన. స్తోత్రం చెల్లిస్తారా? కనుక ఆలోచించేవాడు కాదు, వెళ్ళే స్థలాలు ఎటువంటివి ఆలోచించేవాడు కాదు. దేవుడు నాతో ఉన్నాడు, నేను ఏ స్థలం వెళ్ళినా ఆ స్థలము నేను దీవించబడతానని మనసుతో ఉన్నాడండి. దేవుడు చెప్పిన ప్రకారం వెళితే మనం దీవించబడతాం. దేవుని స్తోత్రం చెల్లిందామండి. కనుక ప్రియులారా, దేవుని మాట వినడానికి ఇష్టపడాలి. దేవుని మాట వినడానికి ఇష్టపడిన వారు ఆ ప్రకారంగా జీవించగలుగుతారు. ఆ ప్రకారంగా ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడే మనం దీవించడం ప్రారంభిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఎబ్రీ పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనం నుంచి రాయబడింది, పూర్వకాలము నుండి నానా సమయాల్లో నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా కూడా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడని దేవుని స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక పూర్వకాలము నుండి అంటే ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన నాటి నుండి కూడా దేవుడు మానవులతో మాట్లాడడం మానలేదు. ఎందుకంటే మానవుడు ప్రతి విధమైన కీడులో చిక్కుకున్నాడు, కీడు చేసే సాతాను చేతులకు వెళ్ళిపోయాడు. వాడి యొక్క కీడు నుండి ఆ వాడి చేతిలోంచి విడిపించాలని మేలులెన్నో మానవుల జీవితానికి ఇవ్వాలని దేవుని ఉద్దేశం అండి. స్తోత్రం చెబుదామా? కనుకనే దేవుడు మానవులతో మాట్లాడడం మానలేదండి. పూర్వకాలం నుంచి మాట్లాడుతున్నాడు. నోవహుతో మాట్లాడాడు, ఆనాడు కయీనుతో మాట్లాడాడండి. కయీను దేవుని మీద మనసు పెట్టుకోపోయినా, దేవుని మీద మనసు పెట్టకుండా ఇష్టపూర్వకంగా అర్పణ తేకపోయినా దేవుడు అర్పణ అంగీకరించలేదు, కానీ కయీనుతో మాట్లాడడం మానలేదు. దేవుని స్తోత్రం చెబుదామా? దేవుడు ఎంత ప్రేమమయుడో చూడండి. కయీనుతో దేవుడు మాట్లాడడం మానలేదు. కయీను నీ కోపమేలా అన్నాడు, నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా అన్నాడు. దేవునికి స్తోత్రం. నోవహు కుటుంబంతో మాట్లాడాడు, అబ్రాహాముతో మాట్లాడు. అబ్రాహాము ఒకప్పుడు విగ్రహారాధక కుటుంబానికి చెందినవాడతను, విగ్రహాలను దేవుళ్ళుగా అమ్ముకునే కుటుంబంలో పుట్టినవాడతను. అటువంటి అబ్రాహామును దేవుడు మాట్లాడాడు. ఈరోజు లోకములో అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాటలు వినడానికి ఎవరైతే సమ్మతిస్తారో, ఇష్టపడతారో వారికే ఆయన మార్గములు ఎలా కనపడతాయంట? రమ్యముగా కనపడతాయి. దేవుని స్తోత్రం. ఇంపుగా కనపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం దేవుని మాటలు వినడానికి మనం ఏం చేయాలా? ఇష్టపడాలి, ఇష్టపూర్వక మనసుతో వినాలి. అందుకే మార్కు రాసిన సువార్తలో 4వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్న దినాలవి. అనేక మంది ఆయన మాటలు వినడానికి వస్తున్నారండి. కొంతమంది నిత్యము ఆయనతో ఉండి ఆయన మాటలు వింటున్నారు. అటువంటి వారితో కొన్ని ఉపమానాలు చెబుతూ ఒక మాట పలికాడు ఆయన. ఒకసారి చదవండి, 24వ వచనం చదవండి దయతో. ప్రభువారు భూలోకములో సంచరిస్తున్నప్పుడు అనేక మంది ప్రజలు ఆయన మాటలు వినడానికి వచ్చేవారు. నిత్యము ఆయనతో ఉండి ఆయన మాటలు వినేవారు కూడా కొందరు ఉన్నారు. ఎంతమంది ఆయన మాటలు వింటున్నా వారు అందరి హృదయాలు ఆయనకి తెలుసండి. ఎటువంటి మనసుతో వచ్చి వింటున్నారో ఆయన పరిశీలిస్తున్నాడు. కొంతమంది ఏమో ఆయన మాటలు వింటున్నారు కానీ వినే మనసు వారికి లేదంట. ఏమి లేదటండి, వినడానికి ఇష్టం లేదు, ఏదో వచ్చి మాత్రం వింటున్నారంట కొందరు. వారు ఏమో త్రోవ ప్రక్కన ఉన్నవారని అన్నాడు. కొంతమంది ఏమో వినే మనసు వారికి లేదు కానీ వింటున్నారు.
వారి హృదయములో ఏముందంటే ఉన్నదనే గర్వం, లేదనే విచారం కలిగి హృదయాన్ని కఠినపరుచుకుని వింటున్నారట. చాలామంది చూడండి, యేసుప్రభు వద్దకు వెళ్తే నా రోగం పోద్దట, నా అప్పులు తీరిపోతాయట, బాధలు తీరిపోతాయట అని విని వస్తారు. వచ్చిన వారు మనసులో ఎలాగుంటుందంటే వారు లేదనే విచారం వారిలో ఉండిపోద్ది. కొంతమందికి ఏమో ఉన్నదనే గర్వం ఉండిపోద్ది. లేదనే విచారం కూడా మన హృదయాన్ని కఠినపరుస్తుందంట, రాతి నేలగా చేస్తుందట. వారు ఏదో పొందుకోవాలని వస్తారు, యేసు ప్రభు ద్వారా ఏదో పొందుకోవాలని వస్తారు, కానీ హృదయాన్ని మాత్రం ప్రభుకి ఎవరు సమ్మతించి ఆయన మాటలు వినరు. వారికున్న కొదువులు, కొరతలు, అప్పుల బాధలను మరిచిపోయి వాటన్నిటి నుంచి విడిపిస్తాడనే విశ్వాసముతో వినరండి. అటువంటి వారి హృదయము రాతి నేల అని రాశాడు, చెప్పారు యేసు ప్రభువారు. మూడో గుంపు ఉంటారట, వారి హృదయము నుండి ఐహిక విచారము, ధనమోసం. ఎప్పుడు చూసినా అది లేదు ఇది లేదని ఆలోచనే. ఎక్కడికి వెళ్తే ఏం సంపాదిందా, ఏ పని చేస్తే ఏం సంపాదిందామా, ఎప్పుడు కూడా సంపాదన మీదే. ఈరోజు పనికి వెళ్తే ఎంత వచ్చినేమో అని వారు ఎప్పుడు చూసిన ధనాపేక్ష, లోక సంబంధ విచారం, ఇవన్నీ మనసులో పెట్టుకుని దేవుని సంధికి వస్తారట. దేవుని మాటలు వింటున్నట్టుగా ఉంటారు గంట, కానీ వారు ఇష్టపడి వినరట. వారు ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలతో కూడిన హృదయం అని రాశాడు బైబిల్లో, నేలని రాశాడు. అయితే దేవుని సంధికి వచ్చేవారు, దేవుని మాటలు వినేవారు మంచి నేలగా మార్చబడాలి హృదయం. దేవుని స్తోత్రం. మనకెన్నో కొదువులు ఉన్నాయి, కొరతలు ఉన్నాయి, మనకి ఎన్నెన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నెన్నో అప్పుల బాధలు ఉంటాయి లోకంలో. అన్నిటినీ మరచి వాటన్నిటి నుంచి విడిపించి బలపరిచే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారని పరిపూర్ణమైన హృదయముతో ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు వినేవారు హృదయం మంచి నేల అని చెప్పాడు. ఇంతగా చెప్తున్నా అక్కడ ఉన్న చాలామందికి అర్థం కాలేదట, మీకులేగా. స్తోత్రం చెల్లింతారా? అప్పుడు అంటాడు ఆయన, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. వారు ఏమింటున్నారు అక్కడ, మీరేమింటున్నారో చెప్పండి పోని. వారేమిన్నారు అక్కడ, మీరేమింటున్నారు ఇక్కడ, అది కూడా చెప్పలేరా? వీళ్ళు అక్క చెల్లెలు ఇద్దరు నేల సిస్టర్స్ ఒక పాట పాడారు, ఇద్దరు కలిసి. నేను ఎంత సంతోషించానో వెనక్కి వెళ్ళి. ఎప్పుడు చూద్దామా ఇద్దరు కలిసి పాట పాడాన్ని. మరి దేవుడు ఏమిన్నారు, ఇప్పుడు మీరేమింటున్నారో చెప్పండి పోని. మీ మనసులో ఏముంది? ఏమీ లేదు కదా, ఉందా? కుటుంబంలో అది లేదు ఇది లేదు, రాత్రికి ఏం కూర తేవాల బాధలు మీకు లేవు. మీ అమ్మ ఏముండింది, ఏం కూర అంటే చెప్పరు వీళ్ళు. మా అమ్మ చూసుకుంటుంది అన్నట్టుగా ఉంటారు. చెప్పండి, మీలాంటి వాళ్ళని చెప్పండి. వీళ్ళందరికీ బోలు బాధలు ఉన్నాయి, ఆలోచనలు ఉంటాయి, వడ్డీలు కట్టాలి, ఫైనాన్స్ కూడా వస్తాడు, ఎన్ని తిప్పలో ఆలోచనలన్నీ ఉన్నవారు ఉన్నారు. మీకు లేవు కదా, చెప్పండి మీరేమి వింటున్నారు ఇక్కడ? అయ్యో బాబు, మీరేమి వింటున్నారు? కాకర మౌనిక, నీకేమైనా బాధ్యతలు వచ్చి పడిపోయా? ఇంకా లేదు. మా మనవడు బాధ్యతన్నారు, జాగ్రత్తగా. ఒకళ్ళన్నా చెప్పండి అమ్మ, అందరూ పాస్ అయిపోతారు. మీరు ఏమి వింటున్నారు? ఎవరు అన్నారు? గట్టిగా చెప్పండి అమ్మ. దేవుని మాటలు వినడానికి వచ్చారు, అంతే కదా. స్తోత్రం చెల్లించారా? హల్లెలూయా. ఆనాడు యేసయ్య మాటలు వినడానికి వచ్చారు వాళ్ళు. యేసయ్య మాట ఎంత గొప్పదో మనం ఎరిగి ఉండాలి. యేసయ్య మాట వినేటప్పుడు, యేసయ్య మాట ద్వారా సృష్టిని చేసిన దేవుడు, హల్లెలూయా. ఆయన నోటి మాట ద్వారా సృష్టిని శాసించే దేవుడు. ఆయన నోటి మాట ద్వారా నీ నా మన బ్రతుకులను మార్చగల దేవుడు, హల్లెలూయా. అంటే మన బ్రతుకును మార్చి యేసయ్య మాటలు మనం వింటున్నామని గ్రహిస్తే ఇష్టపడి వింటాం, మంచి హృదయముతో వింటాం, ఏ ఆలోచనలు లేకుండా, ఏ తలంపులు మన హృదయములో తెచ్చుకోకుండా యథార్థమైన హృదయముతో, పరిపూర్ణమైన హృదయంతో దేవుని మాటలు వింటాం. దాన్ని సమ్మతించి ఆయన మాటలు వింటామంటే. స్తోత్రం చెల్లించండి.
హృదయంలో ఏవేవో ఆలోచనలు పెట్టుకుని, అయ్యో ఈవేళ కనీసం పొలానికి ఇంటర్ని కొట్టాలనుకుంటున్నామా, ఏ తెగులు ఏ మూలన ఉందో, ఏ రకరకాల ఆలోచనలు అండి. ఎన్నెన్ని ప్రోగ్రాలు పెట్టుకుని వస్తారు ఇక్కడికి. అన్నీ మరిచిపోండి. పెట్టుకొచ్చారు మంచిదే, మాకు ఉంటాయి అనేకమైన యావగేషన్లు, మాకు ఉండవా? మనిషి అన్న తర్వాత అందరికీ ఉంటాయి అనేక ఆలోచనలు. ఇవన్నీ విడిచిపెట్టి ఇక్కడ దేవుని మీద మనస్సు నిమగ్నం చేసుకోవాలి. అందుకనే రూపాల్ గారు అందరినీ ఎతికి సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి అంటాడు. ఆనందబాబు గారిని ఎందుకంటే ఇప్పుడు ఆయనకు బోల్డ్ వచ్చేస్తుంటాయి ఫోన్లు. ఒక ఉద్యోగం కాదు, అలాగే ఉన్నారు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే మనకి ఇచ్చిన 2 చేతులు కదా, స్తోత్రం చెల్లిందామా? కానీ మనకు బాధలు ఎన్నో ఉంటాయి, ఎన్నో కొదువులు ఉంటాయి, ఎన్నో అవసరాలు ఉంటాయి. ఇవన్నీ కూడా దేవునికి అప్పగించుకున్నవారైతే ఎన్నిటి నుంచి దేవుడు మనల్ని అవలీలగా విడిపించి నడిపిస్తాడనే విశ్వాసం మనకుంటే పరిపూర్ణమైన హృదయంతో దేవుని సన్నిధిలో ఉంటాం. దాన్ని సమ్మతించిన మాటలు విందామంటే స్తోత్రం చెల్లిస్తారండి. అందుకే ధర్మశాస్త్రం చెప్పిన, కొత్త నిబంధన ధర్మశాస్త్రములు యేసయ్య జ్ఞాపకం చేసిన, మీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించండి, సేవించండి అని చెప్పారు. స్తోత్రం చెల్లించండి. అంతేగాని హృదయం నుండి ఏవో ఆలోచనలు పెట్టుకుని ఏదో దేవుని మందిరానికి మొహమాటం వచ్చి దేవుని మాటలు వింటే దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదము దొరకదు. ఎందుకంటే దేవుడు మన హృదయములను చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఆయన అందరు హృదయములను ఎరిగిన దేవుడు. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, మీరేమి వినుచున్నారు జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. సర్వశక్తి గల దేవుని మాటలు మనం వింటున్నాం. మన జీవితాలను బాగు చేసే దేవుని మాటలు మనం వింటున్నాం. మన కొదువులు తీర్చే దేవుని మాటలు, మన జీవితాన్ని చక్కపరిచే దేవుని మాటలు మనం వింటున్నాం. ఆ మాటల్లో గొప్ప శక్తి ఉంది. హల్లెలూయా. మన జీవితాన్ని మార్చేసే శక్తి యేసయ్య మాటల్లో ఉందని విశ్వాసముతో నిజంగా మనం వింటే దేవుని కార్యాలు మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్నప్పుడు అనేక మంది ఆయన మాటలను విన్నారు, మనసప్పగించుకుని విన్నారు, ఆయన కార్యాలు చూశారు. అందులో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో సిమోన్ అనే జాలరి యేసు ప్రభుతో చెప్తాడు. యేసు ప్రభు అతని ధోని ఎక్కడానికి వెళ్ళాడు, అడిగాడు. ఆ ధోని ఎక్కించుకోవడానికి ఇష్టపడ్డాడు. ధోని ఎక్కి కూర్చొని యేసయ్య వారితో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ సిమోను హృదయం నిండా యేసయ్య మాటలతో నింపబడ్డాయి. యేసు మాటల మీద విశ్వాసం పెరిగింది. ఆయన మాటలో ఉన్న శక్తిని గ్రహించాడు. అతనిలో ఉన్న నిరాశ తొలగిపోయి నిరీక్షణ పుట్టింది. హల్లెలూయా. అంతవరకు నిరాశతో ఉన్నాడు. యేసయ్య మాటలు వినగానే నిరాశ పోయింది, నిరీక్షణ కలిగింది. హల్లెలూయా. నా కొదువ తీర్చబడుతుందని, నేను ఆశీర్వదించబడబోతున్నానని, నా కష్టార్జితాన్ని ఈ ప్రభువును ఆశీర్వదించబోతున్నాడని, దీవించబోతున్నాడని నిరీక్షణ కలిగింది కనుక ఆ నిరీక్షణ తన హృదయములో కలగగానే యేసయ్య అంటాడు, ఇప్పుడు ధోనిని లోతుకు నడిపించి వలలు వేసి చేపలు పట్టుకోండి అన్నాడు. అప్పుడు సిమోన్ అంటాడు, అయ్యా రాత్రంతయు శ్రమ పడ్డాం కానీ ఒక చేప కూడా పడలేదు, అయినను నీ మాట చెప్పున వలలు వేసి చేపలు పడతామన్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. యేసయ్య మాట మీద ఎంత విశ్వాసం అండి. సమ్మతించాడు, ఇష్టపడ్డాడు యేసు మాట ప్రకారంగా చేయడానికి. నిజానికి అక్కడ కష్టమే. జాలర్లు ఎప్పుడు పగటి వేళ చేపలు పట్టుకోవడానికి వెళ్ళరు, రాత్రులలో చేపలు పట్టుకుంటారు వాళ్ళు. యేసయ్య పగటి వేళ చెప్తున్నాడు, ఉదయకాల సమయంలో చెప్తున్నాడు. ఇప్పుడు వెళ్ళండి అంటున్నాడు, రాత్రికి వెళ్ళండి అనలేదు ఆయన, ఇప్పుడు వెళ్ళండి అంటున్నాడు. యేసయ్యకు సమయం అంటూ అసమయం అంటూ లేదు. ఎందుకంటే సమస్త సమయాలు ఆయన అధీనంలో ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా,
యేసు మాట మీద ఎంత విశ్వాసం అండి సిమోనికి. అక్కడున్న జబదయి కుమారులు కూడా విశ్వాసం ఉంచారు కనుకనే యేసు మాట ప్రకారంగా ఆ పగటి వేళ ఉదయకాల సమయంలో తోణెలను లోతుకి నడిపించి వలలు వేయగానే విస్తారమైన చేపలు పడ్డాయంట. వలలు పగిలిపోయినంతగా పడ్డాయని రాశారు. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. సమ్మతించి ఆయన మాట విన్నాడండి సిమోను. ఇష్టపడి ఆయన మాటలు వింటే ఆ ప్రకారంగా నువ్వు జీవిస్తావు, ఆ ప్రకారంగా నువ్వు చేస్తావు. అప్పుడే దేవుని కార్యాలు చూస్తామండి. హల్లెలూయా. రాత్రి అంతా శ్రమపడి చేప పడకపోయినా యేసు మాట ప్రకారంగా వారు వలలు వేయగానే విస్తారమైన చేపలు పడ్డాయి. ఎందుకంటే ఆయన మాట సృష్టినే శాసించే మాట. సముద్రపు జలచరాలను ఆజ్ఞాపించింది యేసయ్య మాట. హల్లెలూయా. ఎక్కడెక్కడో ఉన్న చేపలన్నీ అక్కడికి వచ్చేసాయి అంటండి. ఎంత గొప్పవాడు మన యేసయ్య. ఆయన ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం. సమస్త జలచరాలను నోటి మాట ద్వారా చేసిన దేవుడు. ఆయన మాటకు సమస్త సృష్టి లోబడుతుందండి. కనుక ఆయన మాట యందు మనం ఏం చేయాలా? సమ్మతించాలి. ఇష్టపడి వినాలైన మాట వింటే ఖచ్చితంగా ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించాలి, యేసు మాటలో శక్తి ఉందండి. యేసు మాట మన జీవితానికి కావలసిన అవసరాలన్నీ తీర్చే మాట. అంతేకాదు ఆయన మాటలో ఉన్న శక్తి ఎంత గొప్పదో ఇంకా కొన్ని విషయాలు క్లుప్తంగా చూద్దాం. మత్తయి రాసిన సువార్తలకు వెళ్దాం. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుదామండి. అందరూ హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్న దినాలవి. ఒకరోజు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఈ మత్తయి అనే ఒక జాలరి యేసు ప్రభుని వెంబడించడానికి వచ్చారట. యేసు ప్రభు అన్నాడు, నన్ను వెంబడించి వచ్చన్నాడు. యేసు ప్రభుని వెంబడిస్తూ వచ్చినప్పుడు ఆ మత్తయి ఇంటిలో యేసు ప్రభు వారు భోజనానికి వెళ్ళారట. అక్కడికి సుంకరులు, ఈ పాపులు అనబడేవారు అనేక మంది వచ్చి యేసు ప్రభుతో కలిసి ఆ యొక్క ఇంట్లో చేరారట. అది చూసినటువంటి కొంతమంది పరిసయ్యులు యేసు ప్రభు శిష్యులను అడుగుతున్నారు, ఇదిగో మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడేంటి అన్నారట. యేసయ్య శిష్యులు సమాధానం చెప్పలేదు, కానీ యేసయ్యే సమాధానం చెప్పాడు అక్కడ. స్తోత్రం చెల్లించండి. ఆయన అంటాడు, రోగులకే వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. నేను పాపులను పిలవచ్చునే కానీ నీతిమంతులను పిలువ రాలేదు అని చెప్పాడండి. స్తోత్రం చేస్తారా? కనుక మన రోగం, ఏదైనా రోగం వస్తే, మనం వ్యాధి వస్తే ఏం చేస్తాను? వైద్యుల వద్దకు వెళ్తాం. రోగం లేని వాళ్ళు వెళ్తారా? ఏ రోగం లేని వాళ్ళు వెళ్ళి నన్ను చూడండి అంటే నీకు ఏ రోగం అని అడుగుతాడు, అందుకు వెళ్తాడు. స్తోత్రం చెల్లించండి. ఏంటి నీకు వ్యాధి ఏంటి, నీ బాధ ఏంటో చెప్పు అంటాడు. దాన్ని బట్టి ఎక్స్రే తీయించు, లేకపోతే ఇంకా ఉన్నాయి కదా స్కానింగ్ తీయించు, అవి తీయించు అంటాడు. లేకపోతే స్టెతోస్కోప్ చూసి ఏదో రాసి పంపించి ఈ వాడు రా, తగ్గకపోతే చూద్దామంటాడు. వైద్యుడు చేసే పని. అంతేగాని వెళ్ళిపోయి ఏ మాట్లాడకుండా అలా చూసి నన్ను చూడండి అంటే ఏం చూస్తాడు? స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక ఏ రోగం లేని వారు వెళ్ళరు వైద్యుల వద్దకి. రోగులకే వైద్యుడు, ఆ రోజు గల వారికి వైద్యుడు అక్కర్లేదు. అలా అని చెప్తూ నేను పాపులను పిలువవచ్చునే కానీ నీతిమంతులను పిలువ రాలేదు అని చెప్పాడు ప్రభు. అయితే ఎవరు పాపులు, ఎవరు నీతిమంతులు అని మనం ఆలోచిస్తే బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు. భూలోకములో మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు, ఏ కులస్థుడైనా మతస్థుడైనా ప్రతి ఒక్కరూ కూడా పాపి అయి ఉన్నాడు. హల్లెలూయా.
ఈ విషయం ప్రతి మానవునికి తెలుసండి. నా జన్మక పాపం, కర్మ పాపంతో నేనున్నాను. ఈ పాపిగానే చనిపోతే ఈ పాప విమోచన ఎలా జరుగుతుంది? పాప విమోచన పొందకుండా చనిపోతే నేను నరకానికి పోతాననే సంగతి సమస్త సృష్టిలో ఉన్న మానవులందరికీ తెలుసు. అందుకే లోకంలో అనేక రకాల భక్తి జరుగుతుంది. ఈ భక్తి ఎందుకు కొరకంటే మోక్షం కొరకే, ఈ పాప విమోచన పొందడం కొరకే. స్తోత్రం చెల్లించండి అందరూ. ప్రతి ఒక్కరికి తెలుసు, పాపిననే సంగతి తెలుసండి. ఈ పాపము నుంచి విడిపించబడాలనే సంగతి తెలుసండి. స్తోత్రం చెల్లిస్తారండి. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ పాప విమోచన అనేది ఎలా దొరుకుతుందో మాత్రం లోకములో చాలామందికి తెలియదు, చాలామందికి తెలియదు. అందుకే లోకములో హైందవ సోదరులు, నా కొడుకంటే పాపం లేడైనా ఒకటే దేవుని దృష్టిలో. మరి కొడుకులు లేని వాళ్ళు కూతురైనా కొడుకైనా పాపి అయిన మనుషులే. వారు పాపములో పడుతున్నారు, పాపములోనే పెరుగుతున్నారు. జన్మ కర్మ పాపములు లేనివాడు ఒక్కడే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం. అందుకే ఆయనకు ఒక పేరు ఉందండి. ఏంటో పేరు చెప్తారా? ముందుకెళ్దాం. ఆయనకు ఒక పేరు ఉంది, కుమారుడు అని పిలువబడ్డాడు. అందరికీ ఒకే ఒక కుమారుడు ఆయనే. ప్రతి మానవుని యొక్క పాప విమోచన, జన్మ కర్మ పాపమును విడిపించగల శక్తిమంతుడు యేసు ఒక్కడి. దేవుని స్తోత్రం చెల్లించండి. అందుకే ఆయనకు ఒక పేరు ఉంది, అద్వితీయ కుమారుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాణిని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అన్నాడు. స్తోత్రం చెల్లిందమ్మా. యేసు ప్రభు వారు అద్వితీయ కుమారుడు అనగా లోకములో మనిషి కాబట్టి ప్రతి మానవునికి ఏకైక కుమారుడు ఆయనే. పున్నామ నరకము నుండి ప్రతి మానవుణ్ణి విడిపించిన వాడు యేసు ఒక్కడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా చెప్తారా? అందుకని యోహాను సువార్త 5వ అధ్యాయం 24, 25 వచనాలు చదవండి దయతో. హల్లెలూయా. యేసు ప్రభు వారు అంటున్నారు, ఎవరైతే నా మాట వింటారో, నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచుతారో, వారు మరణములోని జీవములోనికి దాటిపోతారు, వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు అని తెలియజేస్తూ, మృతులు దేవుని కుమారుని శబ్దము వినే గడియ వచ్చి ఉన్నది, ఇప్పుడు వచ్చే ఉన్నది అన్నాడు. విన్నవారు బ్రతుకుతారంట. స్తోత్రం చెల్లిస్తారా? యేసయ్య మాట విని ఆయన పంపిన వాని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారే నిత్య జీవాన్ని పొందుకుంటారు, మరణము నుండి దాటి జీవములోకి దాటిపోతారు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో అనేక మంది యేసయ్య మాట విన్నారు. ఆయన పంపించినటువంటి పరమ తండ్రి యందు విశ్వాసం ఉంచి నిత్య జీవాన్ని పొందుకున్నవారు అనేక మంది బైబిల్ గ్రంథంలో ఉన్నారండి. అందులో మన సమరయ స్త్రీని చూసినట్లయితే ఆమె అంటది, అయ్యా మెస్సయ్య వస్తాడు, ఇవన్నీ మాకు నేర్పిస్తాడన్నప్పుడు నీతో మాట్లాడుతున్న నేనే మెస్సయ్యననగానే తన్ను తాను యేసయ్యకు అప్పగించుకుంది. మెస్సయ్య అనగా పంపించబడువాడు. దేవుని స్తోత్రం. దేవుని చేత పంపబడినవాడు. హల్లెలూయా. ఎందుకు ఆయన లోకానికి పంపబడ్డాడంటే ప్రియులారా, ఆయన మాటలో విని ఆ మేలులు మానవులు పొందుకోవాలని. దేవుని మాట వినకుండా శాపాన్ని తెచ్చుకున్న మానవుడు, కీడును కొని తెచ్చుకున్న మానవుణ్ణి ఆ శాపము నుండి, ఆ కీడు నుండి తప్పించి నిత్య జీవానికి వారసులుగా మార్చడానికి యేసయ్యే భూలోకానికి వచ్చి ఈ మానవులతో మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. హల్లెలూయా.
ఎందుకంటే ఆయనే సమస్త మానవాళి పాపము నుండి విడిపించే దేవుడు. దేవుని స్తోత్రం చెల్లిందామా. ఆయన మాట విని ఆయన పంపించిన దేవుని యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచిందో ఈ సమరీ స్త్రీ, ఈమె జీవితంలో ఉన్న చీకటినంతటను దేవుడు తొలగించాడు. పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, కోరికలన్నీ తీసివేసి ఆమె హృదయాన్ని వెలుగుతో నింపేశాడు. ఎప్పుడైతే వెలుగుతో నింపాడో ఆమెకు యేసు తప్ప ఎవరూ కనపడలేదు. అందుకే తన చేతుల కుండను విడిచిపెట్టి తన బ్రతుకును మార్చిన యేసు కొరకు సాక్ష్యం చెప్పడానికి సాగిపోయింది. ఆమె చెప్పిన సాక్ష్యం విన్నవారు అనేక మంది యేసు వద్దకు వచ్చి యేసు మాటలు విని వారి జీవితాలు మార్చుకున్నట్లుగా బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి విధమైన కీడు నుండి అనగా ప్రతి కష్టము నుండి, శ్రమ నుండి, వేదన నుండి, సమస్త విధములైన పాపము నుండి, అన్ని రోగాల కంటే బలమైన రోగం పాప రోగం అండి. దేవుని స్తోత్రం చెల్లిందమ్మా. ఈ పాప రోగం అనేది దీనికి వైద్యుడు భూలోకములో ఎక్కడా లేడు. ప్రతి రోగానికి వైద్యుడు ఉన్నాడు. ప్రతి రోగానికి స్పెషలిస్టులు వచ్చేసారు. ఇప్పుడు ఓ రోగానికి ఒక స్పెషలిస్ట్ వచ్చాడు. కానీ పాప రోగానికి ఎక్కడన్నా స్పెషలిస్ట్ ఉన్నాడా? మన ఆనందబాబు గారు వైద్యులతో తిరుగుతున్నారు. యేసయ్య ఉన్నాడని చెప్పండి, స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఈ నమ్ముకున్న యేసయ్యే పాప రోగమును కుదుర్చేవాడు, సమస్త రోగమును విడిపించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, ఆ సమరీ స్త్రీని పాప రోగమును విడిపించి పరిశుద్ధపరిచాడు, సాక్షిగా వాడుకున్నాడండి. కనుక ఎందుకంటే ఆయన మాట విన్నది, ఆయన పంపించిన ఏ తండ్రి యందు విశ్వాసం ఉంచింది, నా పాప రోగాన్ని తొలగించడానికి వచ్చిన వాడని నమ్మింది. కనుకనే ఆయనకు అప్పగించుకుంది. కనుకనే ఆమె పాప రోగము నుండి విడుదల పొందింది. హల్లెలూయా. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం చదవండి దయతో. కొరింథీ మొదటి పత్రిక. కనుక మృతులు దేవుని కుమారుని శబ్దము వినే గడియ వచ్చే ఉన్నదన్నాడు. హల్లెలూయా. ఎవరు మృతులంటే ఆది మానవుని ఆదాము ఏ విధంగా ఆ దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపాన్ని తెచ్చుకుని ఆత్మలో మరణించాడు. ఆ రీతిగా ఆత్మలో మరణించిన వారు ఎంతకాలం భక్తి చేసినా, ఎన్ని కార్యాలు చేసినా వారు దేవుని దృష్టిలో మృతులే. హల్లెలూయా. నువ్వు ఆత్మలో బ్రతికించబడకుండా, నీ ఆత్మాదీపం వెలిగించబడకుండా ఎంతకాలం ఎన్ని రకాల భక్తులు చేయి, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు, అవేవి దేవునికి అంగీకారము కానే కాదు. దేవుని స్తోత్రం. అవేవి దేవుడు అంగీకరించడంట. మృతులు దేవుని కుమారుని శబ్దము వినే గడియ వచ్చింది. క్రీస్తు శకములు 2024 సంవత్సరాలు కూడా మరణమును జయించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవాళ్ళందరితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాట నీవు వింటే ఆత్మలో చనిపోయిన వారు బ్రతికించబడతారు. హల్లెలూయా. సజీవులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆత్మలో బ్రతికించబడతారో వారే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలటే అండి. అందుకే దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని పిల్లలను రాయబడి ఉంది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాట వింటున్న నీవు నిజంగా మనసు అప్పగించి వింటే, సమ్మతించి వింటే నువ్వు ఆత్మలో బ్రతికించబడతావు. నీ ఆత్మాదీపం వెలిగించబడుతుంది. అప్పుడే ప్రభు నిన్ను ఆయన బిడ్డగా అంగీకరిస్తాడు. స్తోత్రం చెల్లింతారండి. ఆయన బిడ్డగా అంగీకరిస్తాడు. అందుకని యేసు ప్రభు వారు లోకములో సంచరిస్తున్నప్పుడు కానాన్ అనే ఊరి నుంచి స్త్రీ వచ్చిందంట. తన బిడ్డను బ్రతికించమని యేసయ్యను వేడుకుందట. యేసు ప్రభు మాట అన్నాడు, పిల్లల కోసం తెచ్చిన రొట్టెను
కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అని చెప్పాడు ఆమెతో. ఆమంటది కుక్క పిల్లలు కూడా యజమాని బల్లమించబడి రొట్టె మెక్కలు తిని బ్రతుకుతుంది కదా అంది. స్తోత్రం చెల్లించండి. కానీ యేసయ్య వచ్చింది, ఆయన పిల్లలకు రొట్టెను ఇవ్వడానికి వచ్చాడు, జీవపు రొట్టెని ఇవ్వడానికి వచ్చాడు, జీవాహారాన్ని ఇవ్వడానికి వచ్చాడు, నిత్యము ఆయన కొరకు జీవించేవారిగా చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఏదో లోకములో కొన్ని ఆశీర్వాదాలు పొందుకుని మళ్ళా ప్రభుకు దూరం అయిపోయే వారి కోసం కాదని వస్తా. లోకములు ఎంతోమంది దేవుని ఆశీర్వాదాల కొరకు ప్రార్థన కోరుతున్నారు. ఆయనకి వారి ఆ కోరికలు తీరుస్తాడు. తీర్చినా గారు ఎన్నటికీ దేవుని బిడ్డలు కాలేరు, నిత్య జీవానికి వారసులు కాలేరు. వారిని ప్రభు అంగీకరించడు. కనుక దేవుని సన్నిధికి వస్తున్న సోదరి సోదరుడా, ప్రభు నమ్ముకున్న నీవు ప్రభు మాటలు సమ్మతించి వింటే, ఇష్టపడి మనసు అప్పగించి వింటే నువ్వు ఆత్మలో బ్రతికించబడతావు, నీ ఆత్మదీపం వెలిగించబడుతుంది. అప్పుడే ప్రభు నిన్ను ఆయన బిడ్డగా అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఆయన బిడ్డలుగా మనం అంగీకరించినప్పుడే ఆయన మనకు ఆ రొట్టెలో భాగాన్ని ఇస్తాడండి. ఆ జీవాహారములో భుజించే అర్హతని ఇస్తాడండి. కనుక జీవాహారాన్ని ఇవ్వడం కొరకు, ఈ కొత్త నిబంధన పాత్రతో మనం తృప్తిపరచడం కొరకు ఆయన కల్వరి శిలువలో యాగమయ్యాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7 వచనాల్లో రాయబడి ఉందండి ఈ మాట. ఒకసారి చదవండి, ముందుకు వెళ్ళిపోదాం. వారు ఆత్మలో బ్రతికించబడతారు. ఎవరైతే ఆత్మదీపం వెలిగించబడతాదో, ఆత్మలో బ్రతికించబడతారో వారట పులిపిండి లేని వారటండి. లోక సంబంధమైన ఆలోచనలు ఏమీ లేని వారట. దేవుని కొరకే జాస కలిగిన వారట, ఆశ కలిగిన వారట. అటువంటి వారిలోనికి పులిపిండి రాకుండా చూసుకోమంటున్నాడు. లోక ఆలోచనలు ఏవి రాకుండా చూసుకోమంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకొరకంటే మన కొరకు 2024 సంవత్సరాల క్రితం పస్కా పశువుగా యేసయ్య శిలువలో వధించబడ్డారు. హల్లెలూయా. పస్కా పశువుగా వధించబడ్డారు. మన పాపాలు పరిహరించడం కొరకు ఆయన శిలువకు అప్పగించుకున్నాడు. ఆయన శరీరము చీల్చబడింది, నలగొట్టబడింది. ఆయన శరీరమే జీవాహారంగా మార్చి ఆయన కార్చినటువంటి పరిశుద్ధ రక్తాన్ని క్రొత్త నిబంధనగా చేసి ఆయన పిల్లలమైన మనకు ఆయన అందించాడు. దేవునికి స్తోత్రం. దానినే ప్రభు బల్ల అన్నారు, ప్రభు భోజనం అన్నారు. ప్రభు మన కొరకు సిద్ధపరిచిన భోజనం అంట. ఎవరు ఈ భోజనములో పాల్గొంటారంటే పులిపిండి లేనివారు, ఆత్మలో బ్రతికించబడిన వారు, ఆత్మదీపం వెలిగించబడిన వారు, పరిపూర్ణ హృదయంతో ప్రభువును సేవిస్తున్నవారు, లోకములో ఉన్నా కానీ లోకాలోచలేమి హృదయములో పెట్టుకోకుండా దేవుని గుర్చిన జాస ఆశ కలిగిన వారు. హల్లెలూయా. అటువంటి వారి కోసమే ప్రభు ఈ బల్లను సిద్ధపరిచాడండి. ఈ బలను సమీపించేటప్పుడు అటండి పండగ ఆనందం మనలో కనపడాలంట. పండగ ఆనందం మనలో కనపడాలి. ఇదిగో నా సమస్త కీడుల నుండి ప్రభు తప్పించాడు. నా పాపరోగమాన్ని కుదుడిచ్చాడు. లోకములు ఎదురవుతున్న ప్రతి కీడు నుంచి తప్పించి రక్షించి నడిపించే దేవుడు నాకున్నాడనే సంతోషముతో ఆ బల్లను సమీపించాలట. ఇది ఒక పండగ అన్నాడు. పండగ అన్నాడండి ప్రభు బల్లను. స్తోత్రం చెల్లింతారా? మరి పండగ చేసుకొని ఏడుస్తారా, సంతోషిస్తారా? మాట్లాడరేంటి? సంతోషంతో ఉండాలి. నిజంగానే హృదయంలో ఆత్మార్థం వెలుగుతుంటే సంతోషిస్తావు. ఆ దీపం ఆరిపోతే ఏం చేస్తావు? ఏడుస్తావు. దీపం ఆరిపోతే ఏడుస్తారండి. వెలుగుతుంటే ఎందుకు ఏడుస్తారు? ఇంట్లో దీపం ఆరిపోతే పిల్లలు కేకలేసేవారు. అప్పుడు కిరసనాలు బిడ్డ కనుక ఇప్పుడు కరెంటు పోతుంటే తల్లడిల్లిపోతున్నారు కరెంటు వచ్చే వరకు. అలాగే ప్రియులారా, మన ఆత్మదీపం వెలిగించబడి ఉంటే ప్రభు సిద్ధపరిచిన ఆహారం ఎంత గొప్పదో. ఇది జీవాహారమని, నా కొరకైన శరీరం నలగొట్టబడిందని,
నా పాపాల కొరకే సిలువలైన రక్తాన్ని కార్చి క్రొత్త నిబంధన పాత్రగా నాకు అందించాడని మనం సంతోషముతో దాన్ని స్వీకరిస్తాం. హల్లెలూయా. ఇది ఆయన రాకడ పర్యాంతరం చేయవలసిన కార్యం అట్టండి. అందుకని కొరింథీ మొదటి పత్రిక 11 అధ్యాయం 23 నుంచి 31 వరకు మనం చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంది. కారణభూతుడు అయిన మా పరమ తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తున్నాం. దినారాధనలో మీ సన్నిధి నుంచి మాతో మీరు సూటిగా మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. అవును తండ్రి, ఎవరైతే ఇష్టపడి నీ మాటలు వింటారో వారి జీవితంలో ఎన్నో మేలులు చేసే దేవుడవే ఉన్నావని, వారిని ప్రతి విధమైన కీడు నుంచి తప్పించి రక్షించే దేవుడివై ఉన్నావని, అన్నిటికంటే ప్రాముఖ్యమైన పాప రోగం నుంచి విడిపించి నిత్య జీవానికి వారసురాలుగా చేసే దేవుడివై ఉన్నావని ఇంతవరకు నీ బిడ్డలైన మాతో మీరు మాట్లాడారు. ఎంతమంది అయితే సమ్మతించి నీ మాటలు విని మీరిచ్చే మేలులు పొందుకుంటూ నిత్య జీవానికి వారసులు కావాలని ఆశతో ఎదురు చూస్తున్నారు, వారందరినీ ఆశీర్వదించి బలపరచండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించునైనా, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి తండ్రి. ఎవరి ఆలోచనతో తలంపుతో వచ్చారో హృదయ తలుపులు ఎరిగిన దేవుడు కనుక వారి ప్రతి అవసరత అక్కర నీ మహిమలో తీర్చమని అడుగుచున్నాం. అయా గాయపడిన బిడ్డలు గాయాలు కట్టండి. అయా రోగులైన వారికి స్వస్థతనివ్వండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారికి గర్భాలు తెరవండి. నీ అద్భుత కార్యము ద్వారా నీ మహిమను కనపరచునైనా. గర్భవతులకు ఆరోగ్యం, బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకిట్ ఉంచండి. యవనస్తులను, సండే స్కూల్ బిడ్డలను దీవించునైనా. వివాహ ప్రయత్నాలు ఉన్న వారికి మార్గాలు తెరవండి. వివాహం నిశ్చయమైన వారికి తగిన సమయాలు, సహాయాన్ని మీరు దయచేయండి అయ్యా. అలాగే వివాహమైన వారి వైవిక జీవితాలు సుఖమయించండి అయ్యా. ఈ పరిసరికి సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరినీ కాచి కాపాడాలండి. విదేశాల నుంచి స్వదేశానికి రావడానికి సిద్ధపడి ఉన్న వారికి ఎదురవుతున్న ఆటంకాలు తొలగించి మార్గాన్ని సరళను చేయండి. అలాగే ఈ సంవత్సరంలో ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటే ఎగ్జామ్ రాసిన బిడ్డలు, రాయబోతున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఉన్నతమైన స్థితిలో నిలపండి. ఉన్నతమైన చదువుకుని ఉద్యోగ ప్రయత్నాల వారికి మార్గం తెరువునైనా. ప్రతి ఒక్క కుటుంబంలో కొదువులు తీర్చండి. రుణ బాధలు విముక్తినివ్వండి. కుటుంబంలో చెలరేగుతున్న ప్రతి సాధన నుంచి విడుదలనివ్వండి నాయన. భయంకర కష్ట పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న బిడ్డలు ఉన్నారు నాయన. వారికి ఆ పరిస్థితి నుంచి విడిపించి నెమ్మది గల దినాలు వారికి అనుగ్రహించండి. ప్రతి బిడ్డను పేరు పేరును దీవించండి. మా గ్రామ ప్రజలను, పరిసర ప్రాంత ప్రజలను, రాష్ట్ర దేశ ప్రజలను, నాయకులను ఆశీర్వదించి బలపరచమని, దీవించి సహాయం చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకి, మన కుటుంబాలకు, క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. సెలవు.